హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే కొన్ని ఆర్మడ్ ఫోర్సెస్, పారామిలిటరీస్, రైల్వేస్ అండ్ కొన్ని సివిల్ ఆర్గనైజేషన్స్ ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫ్రీగా మరియు కొంత కన్సెషన్ తో పాటు రైల్వే టికెట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అది మనం ఏ సైట్లో చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేస్తారు అనేది మనం ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడా దొరకదండి. ఇది ఫస్ట్ టైం నేను అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ సిస్టమ్ ఏంటంటే ఒక పేరు పెట్టారండి. దీని పేరు డిటిఎస్, అంటే డిఫెన్స్ ట్రావెల్ సిస్టమ్. సో దీంట్లో మనం ఈ టికెటింగ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ సైట్ని యాక్సెస్ చేసుకోవడం కోసం మనకు ఒక వెబ్ బ్రౌజర్ అయితే కావాలి. నేనైతే ఫైర్ ఫాక్స్ యూజ్ చేస్తున్నా. ఏదైనా వెబ్ బ్రౌజర్ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్ని దాంట్లో సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక టోకెన్. దీనికి ఒక టోకెన్ ఉంటుంది, పెన్ డ్రైవ్ లాగా సేమ్ అలాగే కనిపిస్తుంది, కానీ పెన్ డ్రైవ్ కాదు, అది ఒక టోకెన్ అండి. ఆ టోకెన్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది. అలాగే నేను టోకెన్ ఇన్సర్ట్ చేశాను. అలాగే నేను వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అడ్రస్ అండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అడ్రస్. ఆ అడ్రస్ మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్ మీరు సైట్లో లాంచ్ అయిపోవచ్చు. టోకెన్ పెట్టి, టోకెన్కి ఒక సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ కోడ్ ఏ విధంగా ఇవ్వాలనేది నేను స్క్రీన్ పై చూపిస్తున్నాను. సో ఈ విధంగా టోకెన్ సెక్యూరిటీ కోడ్ అడుగుతుందండి. సో సెక్యూరిటీ కోడ్ ఇచ్చిన తర్వాత దాన్ని సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ చేసినట్టయితే మనం డిటిఎస్ సైట్లోనికి ఎంటర్ అవుతాం. ఓకే, టోకెన్లో టోకెన్ పాస్వర్డ్ తప్పు కొట్టినట్టయితే మీకు లాగిన్ అవ్వదండి. సో ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది. సైట్ ఓపెన్ అయిన తర్వాత మీకు పాపప్ విండో, వెబ్సైట్ డైరెక్ట్గా మనం లాంచ్ అయిపోతామండి. సో దీంట్లో ఒక యూజర్ నేమ్ ఉంటుంది, అలాగే ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఏ యూనిట్ నుంచి అయితే చేస్తున్నారో ఈ యొక్క ఈ టికెటింగ్, ఆ యూనిట్ కోసం ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వాలి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. అవన్నీ కూడాను ఎవరైతే ఈ టికెటింగ్ చేస్తారో, అలాగే ఎవరైతే ఆపరేటరో వాళ్ళకి తెలిసి ఉంటుందండి. సో ఇది డాష్ బోర్డు. మీకు అంతకుముందు మీ వీడియోలో వస్తున్నట్టుగా చూస్తున్నట్టుగా ఇదంతా డాష్ బోర్డ్ అండి. దీంట్లో మనం ఏం చేయాలి, ఏ ఆప్షన్స్లోకి వెళ్తే ఏమొస్తుంది అనేది దానికి క్లియర్గా రాసి ఉంటుంది. అలాగే పక్కన ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. మనం ఆ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసి కూడా మనం కనుక్కోవచ్చును, అంటే తెలుసుకోవచ్చును ఏంటి ఎక్కడ ఎలా చేయాలి టికెట్, అలాగే క్యాన్సిలేషన్ ఎలా చేయాలి, రిక్వెస్ట్ ఎలా పెట్టాలి అనేది మనం తెలుసుకోవచ్చు. సో అది 2 టోకెన్లు ఉంటాయి. ఒకటి మనం టికెట్ చేస్తాం, రెండోది మన సుపీరియర్ అప్రూవల్ చేస్తారండి. అప్రూవల్ చేసిన తర్వాత మనకి ఆ రిక్వెస్ట్ రిటర్న్ వస్తే మనం అప్పుడు మనం ట్రైన్ లేదా ఫ్లైట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏ విధంగా టికెట్ రిక్వెస్ట్ ఏ విధంగా పెట్టాలనేది మనం నేర్చుకుందాం. సో ఓకే, మనం అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే ట్రావెల్ రిక్వెస్ట్కి వెళ్తాం. మనకి ఒక్కొక్క డిఫెన్స్ పర్సన్కి, అలాగే సివిలియన్ ఎవరికైనా సరే ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందండి. దీంట్లో గవర్నమెంట్నే అలర్ట్ చేయడం జరిగింది. ఆ నెంబర్ దాంట్లో వేసి మనం సబ్మిట్ చేసినట్టయితే పైన నేను ఫ్యాడ్ చేసేసాను మొత్తం. అది ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల అవన్నీ చూపించకూడదు. సో అవంతా ఫ్యాడ్ చేయడం జరిగింది నేను. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. నెంబర్ దాంట్లో సబ్మిట్ చేయగానే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మనకి ఏ విధంగా కొన్ని టీఆర్ రూల్స్ ఉంటాయి, ట్రావెల్ రూల్స్ అనేవి కొన్ని ఇవ్వడం జరిగిందండి గవర్నమెంట్నే. సో ఏ రూల్ ప్రకారం మనకి అథరైజ్డ్ ప్రకారం మనకు ఒక కన్సెక్షనా లేకపోతే ఫ్రీయా అనేది మనకి తెలుస్తుంది. సో ఆ విధంగా మనం ఏదైతే మనకు అవసరమైతే అది మనం దాంట్లో మనం సెలెక్ట్ చేసి దాంతో ఆ టీఆర్ రూల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు ఆ టీఆర్ రూల్లో మనం టికెట్ తీసుకున్నట్టయితే సో వాళ్ళు న్యూవా లేదా అంటే ఆ టికెట్ టీఆర్ రూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడు మనం డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎండ్ డేట్ అండ్ స్టార్ట్ డేటు, అలాగే అథరైజేషన్ యొక్క ఫైల్ నెంబర్ దాంట్లో వేయాలి. అది ఏ రోజైతే రిక్వెస్ట్ మీరు పెడుతున్నారో ఆ రోజు డేట్ వేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసుకున్నట్టయితే మీ ముందు ఓపెన్ అయినట్టు ఈ విధంగా కిందకి వస్తుందండి. కింద ఓపెన్ అయినట్టు, వీడియోలో ఓపెన్ అయినట్టు. సో దీంట్లో ఏంటంటే ఆన్వర్డ్స్ అండ్ రిటర్న్, జస్ట్ లైక్ మనము పిఆర్ఎస్కి వెళ్ళి, అంటే మన రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ చేసినప్పుడు ఏ విధంగా ఫామ్ నింపుతామో, సో యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫామ్ వస్తుందండి కింద. మనం సేమ్ అలానే ఈ ఫామ్ని మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నావు, ఏ డేట్ వెళ్తున్నావు, మీరు థర్డ్ ఏసీయా, సెకండ్ ఏసీయా, ఫస్ట్ ఏసీయా, స్లీపర్ వెళ్తున్నారా, లేదా ఎగ్జిక్యూటివ్ చైర్ ఆర్ సీసీ కార్ చైర్లో వెళ్తున్నారా
అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని కింద మనం తాత్కాలిక చేయాలా, అలాగే ఒయా రూట్ వెళ్ళాలా, క్లస్టర్డ్ రూట్ వెళ్ళాలని చెప్పేసి కూడా ఉంటుంది. సో ఇది ఆపరేటర్ తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది. ఎవరైతే ఈ టెక్నిక్ చేస్తారో వాళ్ళకి మినిమం నాలెడ్జ్లో ఇది ఉంటుందండి, తెలిసిపోద్ది వాళ్ళకి. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తామనేది కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ మెన్షన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఈ రైల్వే స్టేషన్ పేరు ఇచ్చేసి అక్కడ వచ్చేస్తే డ్రాగ్ అండ్ డ్రాప్లో వస్తాయి. సో దాన్ని మనము డ్రాగ్ చేసి దాన్ని సెలెక్ట్ చేస్తే ఎవరెవరు వెళ్ళాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పర్సనల్ నెంబర్ దాకా పెట్టామో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారండి, డిపెండెన్సీ అందరూ ఇందులో ఉంటారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక్క సింగిల్గా వెళ్ళాలంటే తన పేరు ఒక్కటి సెలెక్ట్ చేస్తే చాలు. అలా ఫ్యామిలీని కూడా తనతో పాటు తీసుకెళ్ళాలి, లేదు అంటే ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాంట్లో సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో చెక్ బాక్స్ ఇచ్చారు, దాంట్లో క్లిక్ చేయడమేనండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళన్నీ కూడాను సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ చేసి ఈ యొక్క ఫామ్ మొత్తం చేసిన తర్వాత జస్ట్ ఏం లేదండి, జస్ట్ దాని కింద సేవ్ డీటెయిల్స్ ఉంది కదా, ఆ సేవ్ డీటెయిల్స్ నేను ప్రెస్ చేసినట్టయితే మీ రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్గా సుపీరియర్కి సెండ్ అయిపోతుంది. అది ఉందా అంటే మనం ఫామ్ ఏదైతే నింపామో ఆ ఫామ్ సుపీరియర్కి సెండ్ అవుతుందండి. సుపీరియర్ ఏం చేస్తారంటే తన టోకెన్, ఇంకో వేరే టోకెన్ ఉంటుంది సుపీరియర్కి, ఆ సుపీరియర్ ఆ టోకెన్ లాగిన్ చేసి మీకు మీ యొక్క రిక్వెస్ట్ని అప్రూవల్ చేయడం జరుగుతుంది. అది కూడా ఏ విధంగా చేయాలి అనేది మీకు నేను వీడియోలో చెప్తాను. సో ఈ విధంగా మళ్ళీ లాగిన్ అయిపోతాం. మనం ఏదైతే సుపీరియర్ టోకెన్ ఉంటుందో పాస్వర్డ్ కూడా సేమ్, ఏదైతే మనం ఫస్ట్ మనం యూజర్ లాగిన్ అయ్యామో, యూజర్ టోకెన్తో లాగిన్ అయ్యామో సేమ్ అలాగే మనం సుపీరియర్ టోకెన్తో కూడాను లాగిన్ అవ్వడం జరగాలి. సో యూజర్ నేమ్ తనకు వేరేగా ఉంటుంది, అది ఆపరేటర్ తెలుస్తుంది ఏ యూజర్ నేమ్ ఎవరిది అనేది. సో ఈ విధంగా సెక్యూరిటీ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ఓకే చేసినట్టయితే ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. ఆ సెక్యూరిటీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆ ఆపరేటర్ తెలిసి ఉంటుంది. సో అందులో సబ్మిట్ చేసినట్టయితే మళ్ళీ ఈ విధంగా డాష్బోర్డ్ అనేది వచ్చేస్తుంది. సో దీంట్లో మనం పంపినటువంటి రిక్వెస్ట్ ఏదైతే మనం ఫామ్ నింపామో ఆ ఫామ్ అనేది ఇందులో మన సుపీరియర్ చూస్తాడండి. చూసిన తర్వాత ఈ విధంగా ఈ ఉంది కదా, అప్రూవల్ డిసప్రూవల్. సో నేను ఆల్రెడీ 2 రిక్వెస్ట్లు పంపించడం జరిగింది. సో తనకి ఓకే, ఈయన ఈ టైంలో రిక్వెస్ట్ అంటే వారంటీ కోసం రిక్వెస్ట్ అడిగాడని చెప్పేసి ఆయన అప్రూవల్ చేస్తాడు. అప్రూవల్ చేసేసి లాగౌట్ అయిపోతారు. సో లాగౌట్ అయిపోయిన తర్వాత ఈ పని అయిపోయిందండి. సుపీరియర్కి ఓన్లీ ఆయన చెక్ చేసి లాగౌట్ అప్రూవల్ మాత్రమే చేస్తాడు, లేదు ఇష్టం లేకపోతే డిసప్రూవల్ చేస్తాడు. మళ్ళీ మనం యూజర్ టోకెన్ లాగిన్ అవుతామండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ వచ్చిన రిక్వెస్ట్ని మనం ట్రైన్ లేదంటే ఫ్లైట్ని బుక్ చేస్తామండి. ఆ బుక్ ఏ విధంగా చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో మన యూజర్ టోకెన్తో లాగిన్ అయినప్పుడు ఈ విధంగా సెక్యూరిటీ అడుగుతుంది, సెక్యూరిటీ కోడ్. అది వేసిన తర్వాత సర్టిఫికేట్ని సెండ్ చేసేస్తాం. సో ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుందండి. దానికి క్వశ్చన్ యొక్క ఆన్సర్ నేనైతే సింగిల్ డిజిట్ పెట్టాను, అది ఏంటనేది ఆపరేటర్ తెలుస్తుంది. సో అది నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనం రిక్వెస్ట్ చూద్దాం. రిక్వెస్ట్లో పర్సనల్ నెంబర్ సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏదైతే రిక్వెస్ట్ ఇచ్చామో ఆ రిక్వెస్ట్ మన డాష్బోర్డ్ మీదకి వస్తుంది. మీ ముందు ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఇందులో ఇంతో బుక్ రైలు క్యాన్సిల్ ఇతరసేమ ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో మనము ఇప్పుడు ట్రైన్ని బుక్ చేయాలి కాబట్టి మనం సింపుల్గా బుక్ రైలు మీద ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేసిన తర్వాత మీ ముందు ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ చేయాలి ఏ ట్రైన్కి వెళ్తామనేది. ట్రైన్ అయితే ముందు నుంచి మనం సెలెక్ట్ చేసుకోమండి. సో మనం చెక్ చేసినప్పుడు మన నింపిన డీటెయిల్స్ ఆధారంగా ఇక్కడ ట్రైన్స్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి వచ్చేస్తాయి. ఆ ట్రైన్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు అవైలబిలిటీ ఆ డేట్లో ఏ డేట్లో అవైలబిలిటీగా ఉన్నాయనేది కూడా వచ్చేస్తుందండి. ఓకేనా, ఏదైనా మనం ఇచ్చిన డేట్లో మాత్రమే అవైలబిలిటీ చూపిస్తుంది. దాన్ని ప్రొసీడ్ చేసినట్టయితే ఈ విధంగా మీ ముందు మీరు నింపిన అప్లికేషన్ మొత్తం దీంట్లో వచ్చేస్తుంది. మీ పేర్లు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు, అలాగే ఏ డేట్ వెళ్తున్నారు, ఏ ట్రైన్కి వెళ్తున్నారు, వెజ్జా నాన్ వెజ్జా అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. మీ అడ్రస్తో పాటు అన్నీ వచ్చేస్తాయి. దీన్ని సింపుల్గా ఏం చేస్తున్నాం, కింద కూడా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏ కోచ్లో వెళ్ళాలి, దేంట్లో వెళ్ళాలి అంటే మనందరం ఒకే కోచ్లో రావాలా, కన్ఫామ్ బెర్త్ అయితే ఓకే, కన్ఫర్మ్ అంటే టికెట్ బుక్ చేయాలి అని చెప్పేసి దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆపరేటర్ చెక్ చేస్తాడు. చెక్ చేసుకొని ప్రొసీడ్ టు టికెట్, సింపుల్గా ప్రొసీడ్ టు టికెట్ చేసిన తర్వాత మనకు అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది.
ఆల్రెడీ నా పాస్వర్డ్ బై డిఫాల్ట్ ఇవ్వడం జరిగింది. సో క్యాప్చా కోడ్ నేనైతే దీంట్లో టైప్ చేస్తున్నాను. క్యాప్చా కోడ్ ఇచ్చేసి మనం సబ్మిట్ చేసినట్టయితే మన టికెట్ మనకి రెడీ అయ్యి వచ్చేస్తుందండి. చూడండి, నేను క్యాప్చా కోడ్ వేస్తాను, అలాగే సబ్మిట్ కూడా చేస్తాను. సో ఈ విధంగా మనకి విండో వచ్చి పాపప్ విండో ఆటోమేటికల్లీ మనం ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. జస్ట్ లైక్ మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఈ పీడిఎఫ్ ఫైల్లో ఆల్రెడీ టికెట్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఈ టికెట్ ఏంటంటే ఇది ఈ టికెటింగ్ అండి, అంటే ఎలక్ట్రానిక్ టికెట్. మనం పిఆర్ఎస్ అంటే మన దీంట్లో మనం ఎటువంటి రైల్వే స్టేషన్కి వెళ్ళలేదు, ఎటువంటి ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళలేదు. మనం ఓన్లీ మన ఈ టికెటింగ్ మన డిటిఎస్ సిస్టమ్ ద్వారా టికెట్ని మనం బుక్ చేసుకున్నాం. ఈ టికెట్ని డౌన్లోడ్ చేసి మీకు నచ్చినటువంటి ఫైల్లో మీకు నచ్చిన ఫోల్డర్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఆ టికెట్ బుక్ అయిన తర్వాత మనం లాగౌట్ అయిపోతాం. లాగౌట్ అయిపోయి జస్ట్ లైక్ టోకెన్ తీసేయడమే, ఇంకేం వర్క్ ఏమి ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు తెలిసింది కదా ఏ విధంగా డిఫెన్స్ ట్రావెల్ సిస్టమ్ యూజ్ చేస్తారనేది, టికెట్ ఏ విధంగా బుక్ చేయాలనేది, అలాగే క్యాన్సిలేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ @RK Tech Trends. Thank you friends. Thank you so much.